మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనక ఏం జరిగింది? అసలు జనరల్గా చార్టెడ్ ఫ్లైట్ ఎలాంటి ప్రమాదానికి చిక్కునే అవకాశం ఉంది? ఈ ప్రమాదానికి గల మెయిన్ రీజన్ ఏంటి? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్మిన్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ అసలు దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి? అంటే రకరకాల రీజన్స్ చెప్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్లో ఇది రన్వేకి దగ్గరగానే కూలిపోయింది, అంటే రన్వే మీద ల్యాండ్ చేస్తున్నారు అనుకునేటువంటి భ్రమలో పైలట్ ఉన్నారా? అసలు దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? షాక్ చేసే ఘటన సార్ ఇది. విమాన ప్రయాణము అంటే అంటే మన ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను మాట్లాడదలుచుకున్నాను, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు కాకుండా. విమాన ప్రయాణము అంటే రిస్క్ తో కూడిన ఘటన సార్, బికాస్ వీఆర్ నాట్ మెంట్ టు ఫ్లై. ఈ జరగడంలో ఏం జరుగుతుందంటే ప్రతి విమాన ప్రయాణంలో కూడా చాలా రకరకాల దుర్ఘటన గురించి చెప్తే గానీ వెదర్ ప్రాబ్లం అన్నారు, తర్వాత ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం అన్నారు. ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు, ఎయిర్ క్రాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. అవి క్షుణ్ణంగా ప్రతి విషయంలోకి వెళ్తారు, బ్లాక్ బాక్స్ తీసుకుంటారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏం జరిగింది అంటే వెదర్ ప్రాబ్లం అంటారు. వెదర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు విమానం కూలిపోవడానికి 4-5 కారణాలు ఉంటాయి సార్. వెదర్, బర్డ్ హిట్, ఎయిర్ క్రూ ఎర్రర్, టెక్నికల్ డిఫెక్ట్, ఇలా క్లాసిఫికేషన్స్ చేస్తారు. మొదట్లో మనకు వచ్చిన వార్తల ప్రకారం టెక్నికల్ డిఫెక్ట్ అన్నారు. అంటే ల్యాండింగ్ గేర్ అంటే ఏం లేదు, ముందు టైర్ మాత్రమే. ఇది చిన్న విమానం కాబట్టి ఈ అన్ని కారణాలు కూడా చిన్న విమానంలో చాలా చాలా సీరియస్ రిపర్కషన్స్ కి దారి కూరవుతాయి. అందులో ఒక భాగంగా ఇది అయ్యుండొచ్చని నేను కొంతకాలం ఆ విభాగంలో పనిచేసిన వాడిగా చెప్పగలను సార్. అంటే ఏ ప్రాబ్లం? అంటే పర్టికులర్గా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూస్తే మీ ఎక్స్పీరియన్స్లో ఏమనిపిస్తుంది? దీనిలో 2 జరిగి ఉండొచ్చు సార్. ఒకటి, వెదర్ అనేది చాలా క్రూషియల్ సార్. జనరల్ గా ఎయిర్ క్రూ భాషలో ఏమంటారంటే వెదర్ ఈజ్ అన్ఫర్గివింగ్ అంటారు. మనకు చాలా ఆకాశం నీలంగా కనిపిస్తుంది, చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కింద నుంచి చూస్తే. కానీ పైనుంచి విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ క్రూకి కానీ మిగతా చిన్న విమానాలకి, ముఖ్యంగా పెద్ద విమానాలు కూడా, యుద్ధ విమానాలు కూడా, హెలికాప్టర్స్ కూడా, ప్రతి డ్రోన్స్ కూడా వచ్చేసాయి. గిరగిర గింగిరాలు తిరిగిపోతాయి సార్. ఎందుకంటే ప్రతి 30 మీటర్లకి, 40 మీటర్లకి, 50 మీటర్లకి కూడా స్పేస్ లో వెదర్ మారిపోతూ ఉంటుంది, కరెంట్స్ మారిపోతుంటాయి. విండ్ కరెంట్స్ అని, విండ్ స్పీడ్స్ అంటారు వాటిని. విండ్ స్పీడ్ 10 నాటికల్ మైల్స్ అంటారు, 20 నాటికల్ మైల్స్ అంటారు, ఫీట్ లో చూసుకుంటారు. ఈ విమానానికి లియర్ జెట్ 45 అంటారు. దీన్ని ఆ పాత కాలంలో సెస్నా అనేవాళ్ళు. 8 సీటర్ 7 సీటర్ విమానాలు. ఇవి చాలా వల్నరబుల్ గా ఉంటాయి వెదర్ కండిషన్స్ కి, బర్డ్ హిట్ కి. ఎయిర్ క్రూ ఎర్రర్ అనేది లేకపోతే హ్యూమన్ ఎర్రర్ అనేది అది చివరిగా తెలుస్తుంది లాస్ట్ లో. నెక్స్ట్ అనేది టెక్నికల్ డిఫెక్ట్ అంటే దీంట్లో ఇనిషియల్ గా వచ్చిన వార్తల ప్రకారం ల్యాండింగ్ గేర్ బ్లాక్ అయింది అని. వెదర్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి దీనివల్ల ప్రాథమికంగా తెలిసింది రన్వేకి ముందు కూలిపోయింది అని. ఇట్స్ ఎ బిగ్ ఇండికేటర్ దట్ వెదర్ ఈజ్ నాట్ గుడ్. వెదర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మనకు కోసం కాదు, చూసే వాళ్ళ కోసం కాదు, విమానానికి, పైలట్ కోసం కాదు. పైలట్ ఎప్పుడు ఏం చేస్తాడు, ప్రతి పైలట్ కి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ల్యాండ్ అవ్వడము అనేది ఒక పునర్జన్మతో సమానం. ఎందుకంటే అంత డిఫికల్ట్ మిషన్ అది. చాలా ట్రైనింగ్ ఇస్తారు, చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ విమానంలో ఏం జరిగింది అంటే రన్వే కనపడలేదు. రన్వేకి 100 అడుగుల 100 మీటర్ల ముందు విమానం కిందకి దిగింది అంటే హీ వాస్ గోయింగ్ బై ఇన్స్ట్రుమెంట్స్, హీ వాస్ గోయింగ్ బై స్కిల్ సెట్స్. హీ థాట్ హీ విల్ మేక్ ఇట్. రన్వే తనకు చేయగలుగుతాను అనుకున్నాడు, కానీ రన్వే టచ్ కాలేదు. అంటే విజిబిలిటీ సరిగా కనిపించకపోయిండొచ్చా? అంటే మనకి ఇక్కడ ఏటీసీ ఇస్తున్నటువంటి సిగ్నల్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే ఆ డేటా బయటకు వస్తున్నటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ ల్యాండింగ్ చేసేటువంటి క్రమంలో విజిబిలిటీ సక్రమంగా లేదు అని పైలట్ ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ వెంటనే కూడా తిరిగి మళ్ళీ చక్కర కొట్టొచ్చిన తర్వాతే గాల్లోనే సెకండ్ టైం ల్యాండింగ్ చేసేటువంటి క్రమంలో విజిబిలిటీ క్లియర్గా ఉందని పైలట్ చెప్పారు. ఈ క్రమంలోనే సేఫ్గా ల్యాండ్ అవబోతుంది రన్వే మీద అని అందరూ ఊహించుకుంటున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా రన్వేకి దూరంలోనే, అంటే దాదాపుగా ఒక 100 మీటర్ల దగ్గరలోనే ఇది కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరిగి ఉండొచ్చు? అంటే మీరు ఆ సేఫ్టీ విభాగంలో పనిచేశారు కాబట్టి ఏం జరిగి ఉండొచ్చు? అంటే పైలట్కి పూర్తిగా అక్కడ కనిపించలేదా, లేదంటే సడన్గా ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా? అంతా క్లియర్గా ఉంది అనుకున్న టైంలో ఇలా క్రాష్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? చూడండి సార్, మీరు ఎంత క్లియర్ గా స్పష్టంగా ఇష్యూస్ ని బ్యాక్గ్రౌండ్ చేసి మాట్లాడగలుగుతున్నారు. కరెక్ట్ గా మీరు చెప్పిందే జరిగింది.
గో అరౌండ్ అంటారు సార్ దీన్ని. ఫస్ట్ రౌండ్ లో మీకు రన్వే దొరకలేదు అంటే గో అరౌండ్ అంటారు. గో అరౌండ్ రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి వెదర్, రెండు ఫ్యూల్. ఈ రెండిట్లో గో అరౌండ్ అని ఏటీసీ కాల్ ఇస్తుంది. ఆయన కాల్ ఇస్తాడు, రన్వే విజిబిలిటీ 0, రన్వే విజిబిలిటీ 5 అంటారు. రన్వే విజిబిలిటీ 5 అంటే 5 కిలోమీటర్స్ కనిపిస్తుంది ఆయనకి పైనుంచి. విజిబిలిటీ నిల్ అంటాడు. విజిబిలిటీ నిల్ అంటే 1 కిలోమీటర్ కన్నా తక్కువ కనిపిస్తుంది ఆయన. 1 కిలోమీటర్ కన్నా తక్కువ కనిపించడం లేదా 100 మీటర్స్ కన్నా తక్కువ కనిపించడం అంటే గో అరౌండ్ అనేస్తారు. గో అరౌండ్ అంటే ఆ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆ 30 మీటర్లలో ఉండే వెదర్ క్లియర్ అవుతుంది, విండ్స్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు, గేమింగ్ వీడియోలో చూపించినప్పుడు అది నోస్ కిందకి పెట్టి రన్వే సెంటర్ లైన్ తో దిగేటప్పుడు నోస్ ఒక్క రవ అటు ఇటు కూడా కాకూడదు, మైక్రో మిల్లీ సెంటీమీటర్. ఎందుకంటే తన పైనుంచి చూస్తున్నాడు, కిందకి వచ్చేదానికి రన్వే రావాలి. సో గో రౌండ్ ఇచ్చినప్పుడు గో రౌండ్ వెళ్ళాడు. సెకండ్ టైం కూడా అదే జరిగింది, వెదర్ క్లియర్ కాల. అది ఒక మేజర్ ఇండికేషన్, దాన్ని రెడ్ ఫ్లాగ్ అంటాం. అంటే ఇప్పుడు వెదర్ అంటే సార్ ఇంకో చిన్న డౌట్, అంటే సామాన్య వ్యక్తులు కూడా అర్థమయ్యే విధంగా, వెదర్ అంటే మీరు ఇందాక విండ్స్ కొన్ని కారణాలు అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే విండ్స్, గాలులు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయని. అయితే ఇక్కడ గాలులకు సంబంధించినటువంటి ప్రభావం, ఒత్తిడి ఏమన్నా ఉందా, లేదంటే అక్కడ పొగమంచు కూడా ఒక కారణం అయి ఉండొచ్చా? ఇప్పుడు ప్రజెంట్ శీతాకాలం నడుస్తుంది కాబట్టి ఆ పొగమంచు వల్ల ఆ రన్వే సరిగా కనిపించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చా పైలట్ కి? అంటే 2 రకాలు ఉంటాయి సార్. వెదర్ విజిబిలిటీ అంటే పైలట్ కి తన భగవంతుడు ఇచ్చిన కళ్ళతో కనపడడం ఒకటి, విమానం ఉన్న కంప్యూటర్, దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ల్యాండింగ్ అంటారు. ఇప్పుడు ప్రతి విమానాశ్రయంలో కూడా ఐఎల్ఎస్ కంపల్సరీ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం అది లేదు. ఐఎల్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది, ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది, పైలట్ తన హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో తన కళ్ళతో తను నమ్మాలి. ఒక్కోసారి పైలట్ కి అనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ తప్పు అని, అదే మాయ అంటే. ఆ క్షణాలలో అలా జరుగుతుంది. అటు నేను 2-3 చూస్తున్నాను. ఒకటి విజిబిలిటీ, అంటే లెస్ దాన్ 1 కిలోమీటర్ నేను ఇందాక అన్నాను కదా, ఇన్స్ట్రుమెంట్ కి ఏమో కనిపిస్తోంది నేను 1 కిలోమీటర్ దాకా చూసేయగలను అని, పైలట్ కి అసలు ఏం కనపడటం లేదు. సో హీ హాస్ టు బిలీవ్ ది ఇన్స్ట్రుమెంట్. సో ఫస్ట్ టైం ఏం చేసి ఉండొచ్చు, నేను నమ్మను ఇన్స్ట్రుమెంట్ ని, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా చెప్తుంది, నాకు కన్ఫ్యూషన్ గా ఉంది, సో లెట్స్ గో అరౌండ్. మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలాగే జరిగి ఉండొచ్చు. రెండోది ఏంది, విండ్స్ కి ఏం చేస్తాయంటే కంప్యూటర్ కి తెలుసు నా విమానం బరువు ఎంత, 3000 కేజీలు, 4000 కేజీలు, 5000 కేజీలు, విండ్స్ ఇంతుంది, నేను తట్టుకొని నిలబడగలను, నోసి వెనక ముందు తిరగదు అని నిర్ణయం చేసుకుంది. విమానాశ్రయం రన్వే పైన 100 మీటర్లలో గాలులు గిరగిరా తిరుగుతూ ఉండకూడదు. మనం చూస్తుంటాం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా చూస్తుంటాం, పక్షులు అలా రౌండ్స్ గా తిరుగుతుంటాయి, అబ్బా భలే తిరుగుతున్నాయి అనుకుంటాం. అవి తిరగటం లేదు, గాలులు వాటిని తిప్పుతున్నాయి. సో ఈ పక్షిలో ఉన్న సహజసిద్ధమైన తెలివితేటలతో వాటిలో ఆ లైన్ లో ఒకే లెవెల్లో 3-4 పక్షులు తిరుగుతుంటాయి. అంటే ఆ 10 మీటర్లు 15 మీటర్ల లెవెల్స్ లో 3 రకాల గాలి తరంగాలు తిరుగుతున్నాయి. అవన్నీ కనుక ఆ క్షణంలో ఈ సెస్నా మీద పడ్డాయంటే, లేయర్ జెట్ మీద పడ్డాయంటే సెంటర్ లైన్ కనిపించదు. సెంటర్ లైన్ కనిపించడం అంటే రన్వే మీద ల్యాండ్ అవుతుంది కానీ పక్కన ల్యాండ్ అవుతుంది. లేదు, వెదర్ సరిగ్గా లేదు, విజిబిలిటీ సరిగ్గా, విండ్ లేదంటే ముందు దిగే ముందే దాన్ని నోస్ కిందకి దిగిపోతుంది. సో రన్వే మీద ల్యాండ్ అవ్వాల్సింది ముందే ల్యాండ్ అయిపోతుంది. అంటే మీరు అన్నట్టుగా ఇన్స్ట్రుమెంట్ అంటే సిస్టమ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెదర్ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉందని చెప్పింది. బట్ అక్కడ పైలట్కి మాత్రం కనిపించకపోయి ఉండొచ్చు. తీరా అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో సరైనటువంటి రన్వే మీద ల్యాండ్ కాలేదు అని తీరా అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిన తర్వాత తెలిసి ఉండొచ్చు అంటారా? అవును, డెఫినెట్ గా. ఎందుకంటే చాలా అన్ఫర్గివింగ్ గా ఉంటుంది విజిబిలిటీ అనేది, వెదర్ అనేది. ఒకసారి తను కమిట్ అయిపోయిన తర్వాత, నేను ల్యాండ్ అవుతున్నాను, ఫస్ట్ గో అరౌండ్ అయిపోయింది, రెండోసారి ల్యాండ్ అవుతున్నాను కమిట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మీటరు 10 మీటర్స్ టు గో, 20 మీటర్స్ టు గో, 30 మీటర్స్ టు గో అని ఇన్స్ట్రుమెంట్ చెప్తూ ఉంటుంది. తను గమనిస్తుంటాడు. ఆ నోస్ ను జాగ్రత్తగా పట్టుకో ఉండాలి. జాయ్ స్టిక్ అంటాం కదా మన స్టీరింగ్ వీల్ లాగా, జాగ్రత్తగా పట్టుకుంటూ దిగాలని. ఒకటి తన సెంటర్ లైన్ మ్యాచ్ చేసుకోవాలి, 2 రన్వే క్యాచ్ చేసుకోవాలి. రన్వే క్యాచ్ చేయడం అంటే 500 మీటర్స్ టు రన్వే, కిలోమీటర్ టు రన్వే అంటారు. సర కాగిపోతూ ఉంటుంది. అది ఒక్క స్ప్లిట్ మైక్రో మినీ సెకండ్ లో నోస్ డౌన్ అయింది అంటే రన్వే మీద ల్యాండ్ అవ్వాల్సింది పొలాల్లో ల్యాండ్ అయ్యి, లేదా రన్వే మిస్డ్ రన్వే అంటారు, మిస్డ్ అప్రోచ్ అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రన్వే దొరకలేదు, మళ్ళీ టేక్ ఓవర్ రౌండ్ అయిపోతుంది. ఇది మిస్డ్ అప్రోచ్ కాకుండా ముందుగానే నోస్ కింద అయ్యి సాఫ్ట్ గ్రౌండ్ లో పడింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సెకన్నులో ఎన్నో వంతు లోపల ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఫ్లైట్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి అని కూడా మీరు చెప్తున్నారు. అంటే ఒక సెకండ్లో ఎన్నో వంతులో ఈ పొరపాటు జరిగి ఉండొచ్చు. ఎంత సార్, చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సెకండ్స్. ఎందుకంటే ఇవన్నీ కామన్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సిమ్యులేట్ చేస్తారు. మొత్తం ఆ విండ్స్ ఎలా ఉన్నాయి, విజిబిలిటీ ఎలా ఉంది, విమానం ఎలా ఉంది అని ఒక వీడియో గేమ్ తయారు చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని తయారు చేస్తారు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని రూల్ అవుట్ చేసుకుంటూ పోతారు. రూల్ అవుట్ చేసుకోవాలంటే ఈ బ్లాక్ బాక్స్ తీసుకొని అసలు ఏం జరిగింది ఆ క్షణంలో,
కమ్యూనికేషన్ ఏం జరిగింది, ఏటీసీ ఏం చేస్తుందంటే ఏటీసీ జాబ్ ఈజ్ టు షో ద రన్వే. ఏటీసీ జాబ్ టు సే మై వెదర్ ఈజ్ సో మచ్. ఎందుకంటే ఏటీసీ గ్రౌండ్ లో కూర్చొని ఆకాశంలో చూస్తుంది, ఆయన ఆకాశంలో కూర్చొని గ్రౌండ్ లో చూస్తుంది. మనలో ఉన్న చాలా మందికి రోజు విమానాల్లో ప్రయాణించాలి, అది తమాషాగా ఉంటుంది. ఇది ఒక అద్భుతం సార్. ఆ పైలట్ అనేవాడు తన జీవితానికి అడ్డంగా పెట్టి మహారాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్లుగా ఆయన పనిచేశాడు. ఆయనకేం తెలియని విషయం కాదు, ఆయన సొంత ఊరది. కానీ వెదర్ ఈజ్ అన్ఫర్గివ్ అంటే ఎలా ఉంటుంది అంటే, తన సొంత ప్రదేశంలో బారామతిలోనో ఎంతో డెవలప్ చేసిన ప్రదేశంలో రన్వేకి ప్రతి చోట కూడా, బారామతినే కాదు, రన్వేకి ఇరువైపులా సాఫ్ట్ గ్రౌండ్ అనేది ఒకటి తయారు చేస్తారు సార్, ఇట్లాంటి విషయాల కోసమే. ఏ ఎయిర్పోర్ట్ లైన్ ఉంటుంది 3 సాఫ్ట్ గ్రౌండ్ అంటారు సార్. రన్వే జనరల్ గా 9,000 అడుగులు ఉంటుంది, లేదా 3 కిలోమీటర్లు అంటారు. దాన్ని ఏం చేస్తారంటే ప్రతి రన్వే ఎండ్ కి, ఈచ్ రన్వే ఎండ్ లో సాఫ్ట్ గ్రౌండ్ అని క్రియేట్ చేస్తారు. సాఫ్ట్ గ్రౌండ్ తర్వాత హార్డ్ సర్ఫేస్ అంటారు, తర్వాత క్రాష్ చైన్ అంటారు. ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటారు, ఎందుకంటే వెదర్ అన్ఫర్గివింగ్ కాబట్టి ఒకవేళ రన్వే ముందు దిగినా గానీ సాఫ్ట్ గ్రౌండ్ లో దిగి ఫైర్ కాకుండా, ఫ్యూల్ ట్యాంక్ ఎక్స్ప్లోషన్ కాకుండా సాఫ్ట్ గా జలగా తిరిగిపోయేటట్టు అలా అయినా జరిగి ఉండొచ్చు. అది చిన్న విమానం కాబట్టి ఆ గాలులు తట్టుకోలేక సాఫ్ట్ ల్యాండింగ్ కూడా తన వల్ల కాలేదు, క్రాష్ అయింది అని తెలుస్తుంది, ఆ మంటల్ని బట్టి తెలుస్తుంది. సో ఇలా గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినటువంటి పరిస్థితి ఉందా? అంటే చార్టర్డ్ ఫ్లైట్స్ ఈ విధంగా దాదాపుగా ఎయిర్పోర్ట్కి వచ్చి, రన్వే దగ్గరకు వచ్చి, సో విజిబిలిటీ సరిగా లేకుండా రన్వేకి దూరంగా కూలిపోయినటువంటి ఘటనలు గతంలో జరిగి ఉంటాయి? చాలా జరిగాయి సార్. ఇప్పుడు మా ఎయిర్ ఫోర్స్ లో మొన్న ప్రయాగ్రాజ్ లో జరిగింది కదా మైక్రోలైట్. ఇప్పుడు ఈ చిన్న విమానాలకి ఏంటంటే చిన్న చిన్న గాలి విండ్ అంటారు కదా, విండ్ స్పీడ్స్ ని తట్టుకోలేవు సార్ చిన్న విమానాలు. వీటికి పెద్ద విమానాలకు ఉన్న బరువు బలగం ఉండదు, లేదా ఫైటర్ విమానాలకు ఉన్న స్పీడ్ ఉండదు. అందుకని ఇవి చాలా వల్నరబుల్ గా ఉంటాయి. అంటే బోయింగ్ ఎయిర్ బస్సులతో పోలిస్తే చార్టర్డ్ ఫ్లైట్స్ లో ప్రయాణించడం అనేది కొంత ప్రమాదకరం అంటారు. ఎప్పటి నుంచో ప్రమాదకరం సార్, ఎందుకంటే మానవుడు తన మేధస్సుతో ముందుకెళ్తూ ఉన్నాడు ఇట్లాంటి ప్రమాదాలను తట్టుకుంటూ. ప్లస్ వీటిని ఏమంటారంటే ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ కూడా పర్ 10,000 ఫ్లైట్స్ పర్ 1 lakh అవర్స్ గా చెక్ చేస్తారు. ఎయిర్ క్రాష్ సిస్టమ్ ఎంత అంటే, ఈ విమానంలో గత 10,000 గంటల ప్రయాణాల్లో లేదా 1,00,000 గంటల ప్రయాణాల్లో ఆ ప్రకారంగా చూసుకుంటారు. ఆ ప్రకారంగా చూసినప్పుడు ఇది నాట్ 1 లో కూడా రాదు, ఎందుకంటే వెదరు క్షణానికి మారిపోతుంటుంది. ఎవరు కూడా కావాలని చేసుకోరు కదా. ఫ్యూల్ ట్యాంక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ల్యాండింగ్ ఎయిర్ అంటే ఏంది, టైర్ మాత్రమే కాకుండా ల్యాండింగ్ ఎయిర్ అని ఎందుకంటారంటే టైర్ ని కలిపే మొత్తం వ్యవస్థని, దాన్ని టెక్నికల్ డిఫెక్ట్ లోకి చూస్తారు. ఎంతవరకు ఏది ఎక్కడ ఏంది కరెక్ట్ గా ల్యాండ్ అయిందా లేదా ల్యాండ్ అయిన తర్వాత టైర్ బస్ట్ అయిందా. రెండోది పైలట్ ఎర్రర్ ఏంటి, పైలట్ పూర్తిగా రెస్ట్ దొరికిందా లేదా, పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారా, అది హ్యూమన్ ఎర్రర్ లో పైలట్ ఎర్రర్ లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది వెదర్ కంట్రోల్ లో అనేది ఏటీసీ వాళ్ళు ఇచ్చినా గానీ ఇటువంటివి జరుగుతుంటాయి, రన్వే మిస్ అవ్వడం. సో మనం రీసెంట్ గా కూడా చూసాం, అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు మరొక ఫ్లైట్ కూడా కూలిపోవడం. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రమాదంలో చనిపోవడం చూస్తే, సో ఈ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి ఏమనిపిస్తుంది? ఈ విమాన ఘటన గురించి నాకన్నా మీరు ఎక్కువ చెప్పగలరు సార్. ఎంత ఇన్డెప్త్ గా అహ్మదాబాద్ లో మీరు ఉండి అక్కడ వెళ్ళి దాదాపు 1 వారం రోజులు స్టే చేసి చూసి వచ్చారు. మీరు చెప్పగలరు ఎంత హృదయ విదారకంగా ఉంటుందో అక్కడి పరిస్థితులు. ఎంత పెద్ద వ్యక్తి అయినా, వివిఐపి ఫ్లయింగ్ అయినా గానీ పైలట్ అనేవాడు ఎంతసేపు విమానాన్ని కాచుకుంటాడు సార్. లాస్ట్ మూమెంట్ వరకు కూడా తన ప్రాణాలు పోయినా గానీ తను ల్యాండ్ అవ్వాలనే చూస్తాడు, ప్యాసింజర్లు ఉండాలనే చూస్తాడు. మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారికి జరిగినా గానీ, హెలికాప్టర్స్ మధ్యలో జరిగినా గానీ, మొన్న అహ్మదాబాద్ లో జరిగినా గానీ హ్యూమన్ ఎలిమెంట్ అనేది కంప్యూటర్ బీట్ చేస్తూ నడపడం వల్లే మనం ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నాం. నిన్న 26న చూడండి మనం విన్యాసాలు చూసాం ఆపరేషన్ సింధూర్ లో. సో ఈ పైలట్ స్కిల్స్ అనేవి టాప్ మోస్ట్ స్కిల్స్ ఇండియన్స్. ఇవి అన్ఫార్చునేట్ గా జరుగుతుంటాయి. దీని గురించి సమగ్రమైన విచారణ జరుగుతుంది. కొన్ని రాజకీయ కారణాలతో కూడా కొంతమంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కొన్ని ఆరోపణలు కూడా, ఆయన అనుమానాలు కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది. సో రాజకీయ విభేదాల వల్ల కూడా దీని వెనక కూడా కుట్ర కోణం కూడా ఉండొచ్చు అనేటువంటి కొన్ని నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో కుట్ర కోణం ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించిన డిప్యూటీ సీఎం మమతా బెనర్జీ గారు 3 సార్లుగా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఊరికే మాట్లాడరు కదా. ఇవన్నీ కూడా విచారణ ద్వారా తెలుస్తాయి, సుదీర్ఘమైన విచారణ. సో అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేటువంటి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా బ్లాక్ బాక్స్ ని ఏదైతే అనాలిసిస్ చేస్తారో అప్పుడు వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అవును సార్. అప్పటి వరకు కూడా ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ దాని ఫ్లైట్ సేఫ్టీ విభాగం అనేవాళ్ళు సార్ ఒకప్పుడు. ఇప్పుడు ఏరోస్పేస్ సేఫ్టీ అంటారు. మాక్సిమం గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి DGCA తో కానీ BCCA తో కానీ వీళ్ళు ఎయిర్ ఫోర్స్ ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళందరూ కూడా కూలంకుషంగా ఒక బ్రహ్మాండమైన పెద్ద టీమ్ ని తయారు చేసి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరికి కూర్చోబెడతారు, పైలట్స్ ని కూర్చోబెడతారు, ఇంజనీర్స్ ని కూర్చోబెడతారు, గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళని కూర్చోబెడతారు, రన్వే స్పెషలిస్ట్ ని కూర్చోబెడతారు. వీళ్ళందరూ కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వింగ్ కమాండర్, అలాగే గతంలో ఎయిర్ ఫోర్స్లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్మిన్గా పనిచేసినటువంటి ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా విమానంలో ల్యాండింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం. అది చిన్న విమానం అయినా సరే, లేదంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ అయినా సరే, లేదంటే సివిలియన్స్కి ప్రయాణిస్తున్నటువంటి నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా సరే, ఫ్లైట్స్ అయినా సరే, ఏదైనా కూడా ల్యాండింగ్ అనేది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ. అందులో సెకనులో మిల్లీ వంతు కూడా ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా ఉన్న, ఏమాత్రం చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా కూడా మొత్తం ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రమాదాన్ని చూస్తే కూడా అక్కడ వెదర్ విజిబిలిటీ సక్రంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే రావచ్చని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే కొంత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు చూస్తే కూడా బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఈ ఫ్లైట్ క్రాష్ వెనక ఎలాంటి రీజన్ ఉండొచ్చు? సో అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత వెంటనే రిపబ్లిక్ డే పెరేడ్లో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ అన్ని కూడా విన్యాసాలు చేశాయి. మరుసటి రోజునే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం, అందులోనూ ఉప ముఖ్యమంత్రి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్, చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోవడం పట్ల మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.